వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. వైసీపీ నాయకుల అరెస్ట్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ అయిందా? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ వైసీపీ నేతలను ఇప్పుడు టెన్షన్ పెడుతోందా? వైసీపీలో ఇప్పుడు ఎటువంటి చర్చ నడుస్తోంది? వంశీ తర్వాత కొడాలి నాని అన్న ప్రచారం జరగడంతో ఆయన గుండెపోటుతో హాస్పిటల్లో చేరి బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారనే లీక్ రాగానే ఆయన కూడా ఇంట్లో కాలు జారిపడి చెయ్యి విరగొట్టుకున్నారు. ఇలా వైసీపీలో వంశీ అరెస్టుతో తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. నెక్స్ట్ జాబితాలో కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి, జోగి రమేష్తో సహా పెద్ద లిస్టే ఉండడంతో ఒక్కరొక్కరికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పుడు తమ వంతు వస్తుందో అని ముందే అనారోగ్య కారణాలు వెతుక్కుంటున్నారు కొందరు వైసీపీ నేతలు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు రేంజ్లో రెచ్చిపోయారు. ఇష్టానుసారంగా పెట్టిరిగిపోయారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్ లేదా మంత్రులను ఎవరైనా ప్రశ్నించినా, రోడ్లు సరిగ్గా లేవన్నా, మాస్కులు అడిగినా నరకం చూపించారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వేధింపులకు గురి చేశారు. కొందరిపై కేసులు పెట్టించారు. మరికొందరిని జైలు పాలు చేశారు. ఇంకొందరిని పోలీసులతో తీవ్రంగా కొట్టించారు. మరోసారి నోరెత్తకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. వైసీపీ బాధితుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, డాక్టర్లు, అధికారులు సహా అనేక మంది ఉన్నారు. వీరిలో చాలామంది ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలం గిర్రున తిరిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. తాను తలుచుకుంటే టీడీపీలో ఎవరూ మిగలరన్న వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబుతో పాటు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దేవినేని అవినాష్ సహా కొందరు నేతలు మామూలు ఓవరాక్షన్ చేయలేదు. అవి నోరా మూసినదా అన్నట్లు తిట్టేవారు. నోటితో చెప్పలేని, చెవులతో వినలేని భాషను కూడా చంద్రబాబు, ఆయన కుటుంబం, పవన్ కళ్యాణ్, ఆయన భార్య, పిల్లలపై ప్రయోగించారు. మళ్లీ వైసీపీ వస్తుందన్న ధీమా వారి ప్రతి మాటలో కనిపించింది. టీడీపీ నేతలను, ఆ పార్టీని నోటికి ఎంత మాటొస్తే అంతలా అనేవారు. చండాలంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా పోస్టులు పెట్టించారు. కానీ ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రస్తుత మంత్రి లోకేష్ ముందు నుంచి వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. అయినా నేతలు పట్టించుకోలేదు. పైగా లోకేష్ ఏం చేస్తాడంటూ చులకనగా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమాపై అటాక్ చేసిన మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను వెతికి అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్లు బూతుల పంచాంగం విప్పిన పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్ అయ్యారు. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్పై కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేష్ అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్నారు. అరై ఒరై అనే భాషతో రెచ్చిపోయారు. గన్నవరంలో బలమైన నాయకుడిగా పేరున్న వంశీనే అరెస్ట్ చేయడంతో మిగిలిన నేతల్లో వణుకు మొదలైంది. తమను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో లోలోపల టెన్షన్ పడుతున్నారు. వైసీపీ అధిష్టానం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నా ప్రెస్ మీట్లు పెట్టేందుకు జంకుతున్నారు. నోరు జారనేలా కేసులు పెట్టించుకోవడం ఎందుకు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో విర్రవీగిన వైసీపీ నేతలంతా కూటమి అధికారంలోకి రావడంతో సైలెంట్ అయ్యారు. కొందరు స్వస్థలాలను వదిలిపోయారు. మరికొందరు తమ ఫ్యూచర్కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. అరెస్ట్ అనే మాట వినిపిస్తే చాలు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె ఇప్పుడు సెంచరీ కొట్టుకుంటోంది. ఆ నేతలకు పల్స్ రేట్ కూడా దారుణంగా పడిపోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టు తర్వాత ఒక్కసారిగా ఏపీలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా లోలోపల మాత్రం ఎప్పుడూ తమ వంతు వస్తుందనే భయం
వైసీపీ లీడర్లను వెంటాడుతోంది. విపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ అక్రమాలపై ఓ కన్నేసి ఉంచిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలో ఉండడంతో ఇక చట్ట ప్రకారం అరెస్టులే తరువాయి అన్న పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి మంత్రులే స్వయంగా త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని ఇదిగో లిస్టు అదిగో లిస్టు అంటూ మీడియా ఎదుటే మాట్లాడుతుండడంతో అక్రమాలు చేసిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు గుండె గుబేల్మంటుందనే టాక్ వినిపిస్తోంది. ఏం జరిగినా చూసుకుందాం, పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెబుతున్నప్పటికీ రోజురోజుకు కొందరు నేతల్లో మాత్రం టెన్షన్ అమాంతం పెరిగిపోతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అన్ని అక్రమ అరెస్టులని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా ఇదంతా సక్రమమేనని, కర్మఫలం ఏ ఒక్కరిని వదిలిపెట్టదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో కీలకంగా పనిచేసిన చాలా మందిపై కేసులు నమోదవగా ఇప్పుడు మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ వంతు వచ్చినట్టు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో వీరిపై యాక్షన్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, గుడివాడలో స్థానికుల ఫిర్యాదుతో కొడాలి నాని, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వివిధ కేసులు నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్పై ఉచ్చు బిగించినట్టు సమాచారం. దీంతో రోజా, ధర్మాన కూడా సర్కార్ రాడార్లోకి వచ్చేశారట. గత ప్రభుత్వంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించాలని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రీడల నిర్వహణలో భాగంగా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ప్రధాన విమర్శ. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతిపై రోజాకు భాగస్వామ్యం ఉందని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పాత్ర కూడా ఉందని ఫిర్యాదుదారు ఆరోపించడంతో రోజాతో పాటు ధర్మాన పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు రెండో కంటికి తెలియకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. దేవినేని అవినాష్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే చెవిరెడ్డి బెంగళూరులో, అవినాష్ను హైదరాబాద్లో అడ్డుకుని ఏపీకి పంపించారు. వైసీపీ నేతల టార్గెట్గా ప్రభుత్వం పకడ్బందీగా స్కెచ్ వేయడం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలకు హెల్త్ అస్సలు బాగుండడం లేదు. అనారోగ్యంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొందరు ఆసుపత్రిలో చేరగా త్వరలో ఇంకొందరు చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ఎక్కువ మంది కేసులు ఉన్నవారే. ఏ క్షణమైనా పోలీసులు వస్తారని, తలుపు కొడతారని భయపడుతున్న వారే అనారోగ్యాన్ని చూపించి కొందరు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొడాలి నాని గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఆసుపత్రిలో చేరారు. ఇన్ పేషెంట్గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు గుండె నొప్పి అని ప్రచారం జరిగింది. నిజానికి కొడాలి నాని ఆసుపత్రిలో ఇన్ పేషెంట్గా చేరింది గుండె నొప్పితో కాదని, పూర్తిస్థాయి పరీక్షల కోసమేనని తేలింది. అనంతరం పరీక్షల్లో గుండెల్లో బ్లాక్స్ ఉండడంతో ఆయనకు బైపాస్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. వాస్తవానికి కొడాలి నానిపై గుడివాడలో నమోదైన కొన్ని కేసుల్లో ఆయన ప్రమేయంపై అధికారులు ఆధారాలు సేకరించారు. కొంతమంది ఖాతాల్లో డబ్బులు వేసి చివరికి తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు గుర్తించారు. ఇక అరెస్టు ఖాయమనుకున్న సమయంలో ఆసుపత్రి ఎపిసోడ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో ప్రధానంగా వినిపిస్తున్న మిథున్ రెడ్డి భూమి, గనుల వ్యవహారాల్లో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆరోగ్య సమస్యలొచ్చాయి. పెద్దిరెడ్డి కిందపడి చేయికి సర్జరీ చేయించుకున్నారు. ఆయన సర్జరీని చూపించి హైకోర్టులో ఇంకా తన పేరు నమోదు కాని లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. వీరి అనారోగ్య వ్యవహారాలు, వెంటాడుతున్న కేసులు చూసి ఇదేదో తేడాగా ఉందని రాజకీయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. తప్పించుకునే క్రమంలో తప్పు మీద తప్పు చేస్తున్నారు కొందరు నేతలు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన మరో తప్పే వంశీని జైలు పాలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల వ్యాఖ్యానించారు. ఇక పేర్ని నాని, కొడాలి నాని అరెస్టు మిగిలి ఉందని జోస్యం చెప్పారు. పీడీఎస్ రైస్ కేసులో బియ్యం దొంగ పేర్ని నాని అరెస్టు త్వరలోనే ఉంటుందని చెప్పారు. గుడివాడలో కొడాలి నాని అవినీతి అరాచకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, కర్మఫలం ఏ ఒక్కరిని వదలదని కొల్లు రవీంద్ర
ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొద్ది రోజులకే టీడీపీ వార్షికోత్సవ వేడుకల్లో పార్టీ క్యాడర్ నాయకులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. రెడ్ బుక్ కోర్స్ తీసుకుంటుంది. కొంతమందికి రెడ్ బుక్ భయంతో గుండెపోటు వస్తోంది. కొంతమంది ఇళ్లలో పడి చేతులు విరుగుతున్నాయి. అయినా ఎవరూ తప్పించుకోలేరు అని లోకేష్ అన్నారు. స్పష్టంగా లోకేష్ గుండెపోటు పేరుతో ఆసుపత్రిలో చేరిన కొడాలి నాని, ఇటీవల తన చేయి విరిగినందుకు శస్త్రచికిత్స చేయించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించే ప్రస్తావించారు. మెడికల్ గ్రౌండ్స్ పేరుతో వారు అరెస్టు నుంచి తప్పించుకుంటారని సమాచారం ఉండడంతోనే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కొడాలి నాని తెలుగుదేశం పార్టీ క్యాడర్కు బద్ధ ప్రత్యర్థి. కొడాలికి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీనే. కానీ ఆయన తిరుగుబాటుదారుడిగా మారి పార్టీని పీడిస్తూనే ఉన్నారు. నిత్యం ఎప్పుడూ ఎన్టీఆర్ అభిమానులను టీడీపీకి దూరం చేయడానికే దుష్ట ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుండి 24 మధ్య 5 ఏళ్లు కొడాలి నాని చంద్రబాబు నాయుడు, లోకేష్పై అత్యంత దారుణమైన పదజాలంతో మాట్లాడారు. అధికార దుర్వినియోగంతో వికారపు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో గుడివాడ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ క్యాడర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడాలిని ఓడించడానికి తీవ్రంగా కృషి చేసింది. నారా లోకేష్ రెడ్ బుక్ శిక్షల్లో భాగంగా నాని అరెస్ట్ అయితే పార్టీ క్యాడర్కు అంతకు మించిన ఆనందం మరోటి ఉండదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తక్కువేమీ కాదు. జగన్ హయాంలో పవర్ సెంటర్గా పనిచేశారు. 5 ఏళ్ల పాటు తన మంత్రిత్వ శాఖను నిలబెట్టుకున్న ఏకైక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు అనేక కుయుక్తులు పన్నారు. పలు సందర్భాల్లో మీడియా ముఖంగా సవాల్ చేసేవారు. చంద్రబాబును 6-100 ఓడించి తీరుతామని శపథం చేశారు. తొడలు కొట్టి మరీ సవాలు విసిరారు. సీన్ కట్ చేస్తే అప్పటి సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ మాజీలు అయ్యారు. ఇంతవరకు బాగుంది. వైసీపీ ఓటమి తర్వాత ఒక్కొక్కటి ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయి. పార్టీకి విధేయులుగా ఉన్నవారు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు, చెబుతున్నారు కూడా. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు అధికారంలో ఉన్నప్పుడు జగన్ను అంటి పెట్టుకుని ఉన్నవారు వైసీపీని వీడుతున్నారు. దీంతో పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు కేసులు, ఇంకోవైపు పార్టీ విడుతున్న నేతలు ఈ రెండు వైసీపీని కుదురుగా ఉండనివ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దిరెడ్డి క్రూరమైన బలప్రయోగం, ధనబలం ఉపయోగించి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారని టీడీపీ గతంలోనే ఆరోపణలు చేసింది. చిత్తూరు జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకుని పెద్దిరెడ్డి అండ్ కో చేయని అక్రమార్జన లేదని చెబుతూ ఉంటారు. ఇవన్నీ గతం. అయినా కూటమి అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డిపై తగినంత దృష్టి పెట్టలేదు. జగన్ పాలనలో అవినీతిని వెలికి తీసేందుకు జగన్ క్యాబినెట్లో నెంబర్ 2 మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిపై తీసుకోవాల్సిన స్థాయిలో చర్యలు చేపట్టలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించి పెద్దిరెడ్డి కొడాలి నానిపైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా నారా లోకేష్ ప్రసంగాన్ని బట్టి చూస్తే నాని, పెద్దిరెడ్డి ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఒకరు గుండెకు బైపాస్ సర్జరీ, మరొకరు చేయి విరిగిందంటూ హాస్పిటల్ బాట పట్టడంతో కాస్త గ్యాప్ తర్వాత గేమ్ షురూ అవబోతున్నట్లు తెలియవస్తోంది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.